ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నాది పెద్ద బలగం. నా బలగం ముందు నీది చాలా చిన్నది. నీది పిడికెడు, నాది పుట్టెడు. ఏదో ఒక సానుభూతిగా 4 సార్లు ఓడిపోయినావు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. నేను అంతే తప్ప దానికి ఏదో నువ్వు విర్రవిగి నేనేదో అయిపోయినా మొత్తం ప్రపంచం అంతా నాకు ఎదురు లేదా అని అనుకోవడము నీ మూర్ఖత్వం అవుతుంది. డాక్టర్ సాబ్ ఇవన్నీ బంద్ చేయి. నువ్వు కేసు పెట్టించినావు. నీ మీద రేపు పొద్దుగాల కేసు అవుతుంది కదా. ముందు తిట్టింది నువ్వే కదా, బూతులు మాట్లాడింది నువ్వే కదా. ఖచ్చితంగా నీ మీద కూడా కేసు కావాలి కదా. నేను నీలాగా భయపడి కేసులు పెట్టించి బెదిరిస్తే బెదిరిపోయేటోడు కాదు రసమై అనేటోడు. తుపాకులకు ఎదిరి నిలిచినోడు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిన ఒక ఉద్యమ కెరటం రసమై గారు. నేను పనులు చేసిన బిడ్డగా చెప్తా ఉన్నా. ప్రజలే నా బలం నియోజకవర్గంలో. నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ గీసులతోని కాదు. నీలో నిజాయితీ ఉంటే నువ్వు మాట్లాడింది రిలీజ్ అయ్యి, లేకుంటే నేను ఏం మాట్లాడినో అది రిలీజ్ అయ్యి. ఎడిటింగ్ చేసుకొని అంత చిన్న పిల్లల్లాగా అంత మంచిగా లేదు డాక్టర్ సాబ్. నీ ప్రవర్తన మంచిగా లేదు. మంచిగా సరిదిద్దుకో, మంచిగా చేసుకో. వీటితో ఏం అయ్యేటి కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, విలేకరులకు పంపలేదు. నాకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి పంపించింది నీ అంతరంగికుడు అయినటువంటి నీ షాడో ఎమ్మెల్యే మురళి గారే పంపించిర్రు.